హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యాప్చరింగ్ జావాస్క్రిప్ట్ ఎర్రర్ త్రూ గూగుల్ ట్యాగ్ మేనేజర్ మన వెబ్సైట్లో ఉన్న జావాస్క్రిప్ట్ ఎర్రర్స్ని ఎలాగ ఈ ట్యాగ్ మేనేజర్ యూజ్ చేసుకుని ఎలాగ క్యాప్చర్ చేసుకోవచ్చు చూద్దాం. దీని పర్పస్ ఫస్ట్ ట్యాగ్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాను, తర్వాత మన యొక్క కంటైనర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, వీఆర్ ట్రైనింగ్ .in, సారీ కంటైనర్ కాదు, మన యొక్క ట్యాగ్ మేనేజర్ అకౌంట్ని ఓపెన్ చేస్తున్నాను. తర్వాత వేరియబుల్స్ ఓపెన్ చేస్తున్నాను. వేరియబుల్స్ వచ్చి కాన్ఫిగర్ ఇక్కడ జావాస్క్రిప్ట్ ఎర్రర్స్ అని ఉంది కదా, ఎర్రర్ మెసేజ్, ఎర్రర్ యూఆర్ఎల్, ఎర్రర్ లైన్, డిబగ్ మోడ్ అవసరం లేదు. ఓకే, సో తర్వాత ఏం చేయాలి అంటే మనం ట్రిగ్గర్లోకి వెళ్దాం. ట్రిగ్గర్స్లోకి వెళ్ళి న్యూ ట్రిగ్గర్ తీసుకుందాం. ఇక్కడ ట్రిగ్గర్ నేమ్ వచ్చేసి జేఎస్ ఎర్రర్ ట్రిగ్గర్ అని చెప్పి సేవ్ చేద్దాం. సో ట్రిగ్గర్లోకి వచ్చి కస్టమ్ ఈవెంట్ జావాస్క్రిప్ట్ ఎర్రర్ ఉంది కదా, జావాస్క్రిప్ట్ ఎర్రర్ని చూస్ చేసుకోండి. సమ్ జావాస్క్రిప్ట్ ఎర్రర్స్ కాకుండా అన్నీ కూడా ఆల్ జావాస్క్రిప్ట్ ఎర్రర్స్ని చూస్ చేసుకోండి. సేవ్. ఓకే, తర్వాత ట్యాగ్స్ క్రియేట్ చేద్దాం. ట్యాగ్స్లో మనకి న్యూ ట్యాగ్ తీసుకుని జిఎస్ ఎర్రర్ ట్యాగ్ని చూస్ చేసుకున్నాం. ఇక్కడ ట్యాగ్ కన్ఫిగరేషన్లో మనకి గూగుల్ యూనివర్సల్ అనలిటిక్స్ అంతే కదా, చూస్ చేసుకుని తర్వాత ఇక్కడ ఈవెంట్ని సెట్ చేసుకున్నాం. ఈవెంట్ తర్వాత వచ్చేసి జేఎస్ ఎర్రర్ అని చెప్పి సేవ్ చేశాను. కేటగిరీ దగ్గర యాక్షన్ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఎర్రర్ ఎక్కడుందో చూడండి. జావాస్క్రిప్ట్ ఎర్రర్ మెసేజ్. సో ఇక్కడ ఎర్రర్ లైన్ కూడా పెట్టుకున్నాం. లైన్ నో అంటే నెంబర్ అని చెప్పి పెట్టాను. ఇక్కడ ఎర్రర్ లైన్ కూడా చూస్ చేసుకున్నాం. తర్వాత లేబుల్ దగ్గర ఎర్రర్ యూఆర్ఎల్ని చూస్ చేసుకున్నాం. రైట్. సో తర్వాత దీన్ని ట్రూ పెట్టుకుందాం. తర్వాత యూనివర్సల్ అనలిటిక్స్, తర్వాత వచ్చేసి మనం క్రియేట్ చేసిన జేఎస్ ఎర్రర్ ట్రిగ్గర్ ఉంది కదా, సో దాన్ని చూస్ చేసుకుంటున్నాను. ఓకే, సేవ్ చేసిన తర్వాత సబ్మిట్ కొడదాం. జేఎస్ ఎర్రర్ పబ్లిష్. ఓకే, సో ఇప్పుడు వర్క్ స్పేస్లోకి వెళ్ళి ప్రివ్యూ మోడ్ ఆన్ చేస్తున్నాను. సో దీనికన్నా ముందు యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో దానికి ముందు వీడియోస్లో ఒక చిన్న సెటప్ చేంజ్ చేస్తాను. లీవ్ ప్రివ్యూ మోడ్. ఓకే, ప్రీవియస్ కంటైనర్లో మనం ఏం చేసాము, ఏమేమి ట్యాగ్స్ క్రియేట్ చేసాము, వేరియబుల్స్లో సో డేటా లేయర్ 1లో మనం చూసుకున్నట్టయితే సో పేజ్ వ్యూ, నేను పేజ్ వ్యూలో ఆల్ పేజెస్ పెట్టేశాను. ఓకే, డేటా లేయర్ 1లో. ఓకే, నేను ఇప్పుడు సమ్ పేజ్ యూఆర్ఎల్ కంటైన్స్ సేల్స్ ఫోర్స్ ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పి ఇక్కడ చూస్ చేసుకున్నాను. డేటా లేయర్ ట్యాగ్ వచ్చేసి మనకి సో డేటా లేయర్, పేజ్ కేటగిరీ వేరియబుల్, విజిటర్ టైపు. సో చూస్ చేసుకున్నాం కదా, రైట్. సో అలాగే ఐపీ ట్రిగ్గర్లో మనం ఇది యాస్టీస్గానే ఉంచాను. ఐపీ అడ్రస్ ట్యాగ్, ఐపీ ఎర్రర్ ట్యాగ్. ఓకే,
డస్ నాట్ కంటైన్ విఎల్ఆర్ ట్రైనింగ్. ఎందుకంటే ఒకసారి ఫైర్ అయిన తర్వాత ఐపీ అడ్రస్ రెండోసారి ఫైర్ అయినప్పుడు మనకి మెసేజ్ చూపిస్తుంది కదా, సో ఐపీ అడ్రస్ చూపిస్తుంది కదా, అవసరం లేదు కదా మనకి. ఓకే, సో ఐపీ ఈవెంట్లో మనం ఫస్ట్ ఎలిమెంట్ సో ఇప్పుడు ప్రివ్యూ మోడ్ ఆన్ చేస్తున్నాను. సో మనకి ఏమెంట్ ఎక్స్పైర్ అవుతున్నాయో చూడండి. సో కంటైనర్ లోడెడ్, డామ్ రెడీ, ఐపీ ఈవెంట్లో మనకి వేరియబుల్స్ చెక్ చేసుకున్నట్టయితే మన ఐపీ అడ్రస్ వస్తుంది. ఎక్కడైనా జావాస్క్రిప్ట్ వచ్చిందమ్మా, ఎర్రర్స్ వచ్చిందని చూద్దాం. ఇప్పుడు చూడండి మనకి ఇది ఫైర్ అయిందో లేదో. సో మనకి ఇప్పుడు ఐపీది ఫైర్ అవ్వలేదు, ఎందుకంటే మనం రెఫరెన్స్గా వెళ్తున్నాం కాబట్టి. అంటే ఫస్ట్ డైరెక్ట్గా పేజ్ని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మనకి ట్యాగ్ అనేది ఫైర్ అవుతుంది, లేకపోతే ట్యాగ్ అనేది ఫైర్ కాదు. ఓకే, ఇది సెకండ్ వీడియో. అంటే దీనికన్నా ముందు వీడియోలో యాక్చువల్గా ముందు వీడియోస్లో ప్రతి పేజ్ని ఓపెన్ చేసినప్పుడు ట్యాగ్ అనేది ఫైర్ అయింది కదా, ఇప్పుడు ఐపీ ఈవెంట్ ఇది ఇక్కడ ఫైర్ అయింది. సో రెఫరెన్స్కి వెళ్తున్నాను. ఓకే, సో డిఎస్ఎంఎల్ బాలాజీకి వెళ్తున్నాను. సో ఇప్పుడు చూడండి ట్యాగ్ అనేది ఫైర్ అయిందా, ఫైర్ కాలేదు. ఓకే, ట్యాగ్ ఎర్రర్ ట్యాగ్ అనేది ఫైర్ కాలేదు. ఎక్కడ ఎర్రర్స్ ఉంటే ఫైర్ అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా కంటైనర్ ట్యాగ్, డేటా లేయర్ ట్యాగ్ కూడా ఫైర్ కావాలి. ఎప్పుడు ఫైర్ అవుతుంది డేటా లేయర్ ట్యాగ్? సేల్స్ ఫోర్స్ మోహన్ని ఫైర్ చేసినప్పుడు మాత్రమే డేటా లేయర్ ట్యాగ్ అనేది ఫైర్ అవుతుంది. ఓకే, డేటా లేయర్ ట్యాగ్ ఫైర్ అయింది. ఓకే, సో వేరియబుల్స్లోకి వచ్చినట్టయితే మనము సో పేజ్ కేటగిరీ వేరియబుల్స్ అయినప్పుడు హై వాల్యూ, విజిటర్ టైప్ ఈజ్ హై వాల్యూ ఫైర్ అయింది. ఓకే, సో మరి ఎక్కడైనా జావాస్క్రిప్ట్ ఎర్రర్స్ ఉన్నాయని చూద్దాం.